వల్లి బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. దాంతో చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి వల్లి బ్యాగ్ తీసుకొని ఎందుకు బయటికి వస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. కానీ వల్లి మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అలానే బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన రామరాజు మాత్రం వల్లి అని చాలా గట్టిగా పిలిచి వల్లి దగ్గరకు వచ్చి ఆ బ్యాగ్ని చూసి, ఏంటమ్మా వల్లి బ్యాగ్ తీసుకున్నావు అని అంటూ ఉంటారు. దాంతో ఇంట్లో వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తూ ఉంటారు. రామరాజు వల్లితో, ఈ టైంలో బ్యాగ్ సర్దుకొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అమ్మ, చెప్పమ్మా అని అడుగుతాడు రామరాజు వల్లిని. ఈ వల్లి ఏం సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటుంది. అయితే రామరాజు, ఎందుకమ్మా ఈ టైంలో ఎందుకు వెళ్తున్నావు అని అంటాడు. దాంతో వల్లి మాత్రం, నేను నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు మామయ్య గారు, నేను అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంటుంది వల్లి. అవును మామయ్య గారు, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అంటుంది వల్లి. దాంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏమైందమ్మా వల్లి, అంత కష్టం ఏమొచ్చిందమ్మా అని అంటాడు రామరాజు. దాంతో వల్లి ఇలా మాట్లాడుతూ అంటూ ఉంటుంది, అదంటే మామయ్య గారు, ఈ ఇంట్లో ఈ మనుషులు ఒక్క తీరు ఒక్కొక్కరు ఉంటారు, రోజుకో గొడవ వస్తూ ఉంటుంది, అసలు ఈ ఇంట్లో మనుషులను చూస్తుంటే నాకు ఒక్కోసారి భయంగా ఉంది అని అంటుంది వల్లి. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని అంటుంది వల్లి. దాంతో దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వల్లి వైపు అలా చూస్తూ ఉంటారు. మామయ్య గారు, ఇక్కడ గొడవలు నేను చూడలేకపోతున్నాను, ఒక్కో మనిషి ఒక్కో తీరుగా ఉంటే నాకు ఎలా ఉంటుంది అని అంటుంది వల్లి. వల్లి మాత్రం, ఈ కష్టాలు ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకు ఎలానో ఉంది, అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా మామయ్య గారు అని అంటుంది వల్లి. చందు అయితే చాలా బాధపడుతూ చూస్తుంటాడు. కుటుంబ సభ్యులు కూడా అలానే చూస్తారు. వేదవతి మాత్రం, ఎందుకమ్మా వల్లి అలా చేస్తున్నావు అని అంటుంది వేదవతి.